నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఉత్సాహంగా ఉల్లాసంగా జిల్లా కేంద్రంలో విజయవంతంగా 5K రన్ జిల్లా కలెక్టర్ తో కలిసి పరిగెత్తిన జిల్లా అధికారులు విద్యార్థులు వయోజనులు క్రీడాకారులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో డీసీపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కవాతు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న డీసీపీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని 100% ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం అవగాహన కల్పించేందుకు మంచిర్యాల పట్టణంలో గురువారం నేను తప్పకుండా ఓటు వేస్తాను అనే నినాదంతో 5K రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత, క్రీడాకారులు, వయోజనులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి కీలకమని, రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని భవిష్యత్ తరాలకు మంచి నాయకులను, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, లోకల్ బాడీ కలెక్టర్ రాహుల్, జిల్లా స్థాయి అధికారులు, యువకులు, క్రీడాకారులు, వయోజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పైకి రేణులో భాగంగా ఇక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్ కి, ఇది ఆర్గనైజ్ చేసిన డిఆర్డిఓ అండ్ టీమ్ కి, ఇక్కడికి వచ్చిన అందరూ ఆఫీసర్స్ కావచ్చు, ఎన్జిఓస్ వచ్చున్నారు, వాకర్స్ అసోసియేషన్స్ వచ్చున్నారు, కొందరు యంగ్ ఓటర్స్ వచ్చున్నారు, బిఎల్ఓస్ వచ్చున్నారు. అందరికీ నా నమస్కారం. మనము రీసెంట్ గానే అసెంబ్లీ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకో 1 month తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మనము అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తము చాలా రకాలుగా స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనకు 2K రన్స్ కావచ్చు, కళా జాతర టీమ్స్ ప్రతి ప్లేస్కి పోయి అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేయడం కావచ్చు, ప్రతి దగ్గర కూడా మన అవేర్నెస్ హోర్డింగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం కావచ్చు, బిఎల్ఓ ద్వారా ఇంటింటికి పోయి వాళ్ళందరికీ చెప్పడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మనము చాలా యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా మనకి కొంతవరకు మంచిర్యాల నియోజకవర్గంలో, పర్టికులర్గా మన నస్పూర్ మంచిర్యాల ఏరియాలో పోలింగ్ అనే శాతం కొంచెం తక్కువ వచ్చింది. సో కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే మనకి తక్కువ పోలింగ్ శాతం వచ్చిందో అక్కడ మనం ఈసారి మళ్ళీ మన కళాజాతర టీమ్స్ ద్వారా మనకు లాస్ట్ టైం ఎక్కడైతే మనము 100% అచీవ్ చేయలేమో ఈ 2 ప్లేసెస్లో కళాజాతర టీమ్స్ ద్వారా, అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా, ఇంకా చాలా రకాలుగా బిఎల్ఓస్ ద్వారా ఇంటింటికి పోయి ఇప్పుడు కూడా మనము పోలింగ్ శాతం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో మనం అందరం గమనించాల్సింది ఏంటిదంటే, మనం రాజ్యాంగం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక సమాన హక్కు ఏంటిదంటే అది మనకు వచ్చిన ఓటు హక్కు. సో ఈ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కూడా, అంటే 18 years దాటితే ఎవరైనా సరే, 80 years తర్వాత ఎవరైనా, అతను అంబానీ అయినా లేకపోతే ఇక్కడ ఎవరున్నా సరే, ప్రతి ఒక్కరికి సమానమైన ఓటు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి. మనకు కావాల్సిన డెవలప్మెంట్ ను మనము చూస్ చేసుకోవాలి, మనకు కావాల్సిన లీడర్ ని మనం చూస్ చేసుకోవాలని మనకందరికీ ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. మనకి ఇంకా టైం ఉంది. మనకి ఏప్రిల్ 1 వరకు కూడా ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి క్వార్టర్ కూడా మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏప్రిల్ 1 వరకు 18 ఇయర్స్ ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా మనకి టైం ఏప్రిల్ 15 వరకు ఉంటుంది. అంటే ఒక 10 days బిఫోర్ నోటిఫికేషన్ వరకు ఏప్రిల్ 15 వరకు కూడా టైం ఉంటుంది. ఇంకా ఎవరైనా ఒకరిద్దరు అట్లా మిస్ అయినా ఎన్రోల్ కాకపోయినా ఈ మధ్యనే 18 ఇయర్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యేట్టు ఇక్కడ అందరు బిఎల్ఓస్ ఉన్నారు. మీరు బిఎల్ఓస్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యేటట్టు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వచ్చేటట్టు చేయాలి. మీ వాకర్స్ అసోసియేషన్స్ నుంచి మీరు ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు కానీ మీ ప్లేసెస్లో మీరు ఎవరిని ఎన్కౌంటర్ చేసిన ఎన్జిఓస్ కూడా దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఎన్రోల్ అయ్యేటట్టు, అదేవిధంగా ఓటు హక్కును వారు వినియోగించుకునేటట్టు మన సైడ్ నుంచి అందరూ ఆఫీసర్స్, ఎన్జిఓస్, బిఎల్ఓస్, అసోసియేషన్స్ అందరూ కూడా ట్రై చేయాలి. అట్లా చేస్తేనే మనము మ్యాక్సిమం ఓటింగ్ పర్సెంట్ అనేది అచీవ్ చేయగలుగుతాము. లేకపోతే మనకి ఇక్కడ గత అసెంబ్లీలో ఎట్లయితే తక్కువ వచ్చిందో మళ్ళీ అట్లా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బిఎల్ఓస్, ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్స్, ఇక్కడ ఉన్న అందరు అధికారులు, ఇక్కడ వచ్చిన అందరు అధికారులు కూడా మీరు ఎక్కడికి పోయినా మీ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, తర్వాత వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు, అసోసియేషన్ సైడ్ నుంచి మీరు యాక్టివిటీస్ చేసినప్పుడు మళ్ళీ వేరే రకంగా యాక్టివిటీస్ చేసినప్పుడు ప్రతి దగ్గర కూడా అందరికి ఓటు హక్కు ఉందా, అందరూ పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో వాడుకున్నారా, వాడుకోకపోతే ఎందుకు వాడుకోలే, సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మా సైడ్ నుంచి కూడా మేము అన్ని రకాలుగా ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం కొంచెం తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందో అక్కడ కళాజాతర టీమ్స్ మీరు 1-2 సార్లు ప్రతి దగ్గర కూడా వాళ్ళు గత అసెంబ్లీ సెషన్లో వాళ్ళు చాలా బాగా ప్రతి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. ఈసారి కూడా ఈ తక్కువ ఉన్న ప్లేసెస్లో ప్రతి దగ్గర కూడా మేము పర్ఫార్మెన్స్ చేసి ఇంకా వేరే అవేర్నెస్ క్యాంప్ చేసి కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా మీ వంతు సహకారంగా మీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడం, వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళందరూ కూడా వచ్చే పార్లమెంట్ సెషన్లో ఓటు హక్కు వినియోగించుకునేటట్టు అందరు చేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, నేను ఒక్కరిని వేయకపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే ఏమవుతుంది, నేను చేస్తే ఎంతమంది వస్తారు, మా అంటే 2 వస్తారు, 2 చాలు కదా, నీ వంతు 10 మంది వస్తే 10 మంది చాలు కదా, ఒక్క మనిషి నుంచి ఒక మనిషి 5గురికి చెప్పి 5గురు నువ్వు ఓటేయమని చెప్పేసి 5గురు వచ్చి ఓటేస్తే మీరు ఒక విజయం సాధించినట్టే ఇండివిజువల్గా. అట్లానే అసోసియేషన్ నుంచి ఒక 100 మందికి చెప్తే 100 మందికి కూడా విజయం సాధించి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే, ప్రతి ఓటు ఈక్వలే. సో ఎప్పుడైనా సరే ప్రతి ఓటుకు వాల్యూ ఉంటుంది, ప్రతి ఓటు విలువైనది. కాబట్టి ఒక్క ఓటుకు ఏమవుతుంది, ఒక్క మనిషికి చెప్తే ఏమవుతుంది, 10 మందికి చెప్తే ఏమవుతుంది, ఇట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. మన వంతు సహకారంగా మన వంతు అవేర్నెస్ క్రియేట్ చేసిన భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మేము కూడా మా సైడ్ నుంచి ఇంకా చాలా యాక్టివిటీస్ టేకప్ చేసుకుంటాం. ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా మంచిర్యాల నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచడానికి డిఆర్డిఓ గారు మేమందరం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ మంచిర్యాల పట్టణంలో శ్రీనివాస టాకీస్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారస్తులను కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు, అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలో దేశానికి మంచి గుర్తింపు వచ్చిందని, అనేక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని, మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు వంగపల్లి వెంకటేశ్వరరావు, యువమోర్చా పట్టణ అధ్యక్షులు రాకేష్, పెద్దపల్లి పురుషోత్తం, రజనీ జైన్, మున్నారాజు సిసోడియా, పురుషోత్తం జాజు, బోయిని హరికృష్ణ, గోలిరాము, పి కమలాకర్, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రచారము మొదలుపెట్టి వ్యాపారస్తులను కలుస్తూ పోతున్నటువంటి సందర్భాన్ని చూసినట్టయితే మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించడానికి దాదాపుగా మేము కలిసినటువంటి ప్రజలలో చూసినట్లయితే 95% దేశం కోసం మోదీ కావాలి, మోదీ కోసం దేశ ప్రజలు కావాలి, మేము ఖచ్చితంగా మోదీ గారిని ఆశీర్వదిస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము అనేటువంటి మాట ప్రజల నుండి, వ్యాపారస్తుల నుండి, ప్రజాస్వామ్యవాదుల నుండి, సివిల్ సొసైటీ నుండి వినబడుతుంది. మిత్రులారా, ఈరోజు ఈ దేశాన్ని చూసినట్టయితే 9.5 సంవత్సరాల క్రితం నుండి ఈ రోజు వరకు చూసినట్టయితే స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాల చేయలేనటువంటి పనులని 9.5 సంవత్సరాలలో గౌరవనీయులైనటువంటి పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా 24 గంటల్లో 18 గంటలు భారతీయుల కోసము, భారత సమాజం కోసము పనిచేస్తూ ఆలోచించేటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మోడీ అనేటువంటి ఒక బ్రాండు ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా మోడీ అనేటువంటి బ్రాండు చర్చ మొదలైంది మిత్రులారా. దానికి కారణము గత 9 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించిందో, ఈ 60 సంవత్సరాలలో భారతదేశ ప్రజలని వంచి విభజించి ప్రజలని ఏమాత్రం కూడా సంక్షేమ పథకాలు అందించక అభివృద్ధి చేయలేక ఈరోజు అవాకులు చెవాకులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రజల దృష్టి నుండి పూర్తి స్థాయిలో అది పార్టీ దాన్ని మర్చిపోయిల్లు. ఈ దేశం కోసం మోదీ, ధర్మం కోసం మోదీ, భారత సమాజం కోసం మోదీ అనేటువంటి భావజాలం ఇలా వచ్చింది. అంతేకాదు మిత్రులారా, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు చూసుకున్నట్టయితే గత 40 సంవత్సరాల నుండి ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు రాజరిక వ్యవస్థ నడుస్తుంది. రాజరిక వ్యవస్థ అంటే ఏంది? మనం నివసిస్తున్నటువంటి భారతదేశంలో, ప్రజాస్వామిక భారతదేశంలో ప్రజలందరికీ అవకాశాలు రావాలి, కానీ పెద్దపల్లి పార్లమెంటు రాజరిక వ్యవస్థలో నడుస్తున్న సంగతి నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఇలా ప్రజల దగ్గరికి పోతే ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. దాన్నే ఇలా వెంకటస్వామి గారి తర్వాత ఆయన కుమారుడైనటువంటి వినోద్ గారు రావడం జరిగింది. వినోద్ గారి తర్వాత వివేక్ రావడం జరిగింది. వివేక్ తర్వాత 3వ తరమైనటువంటి వివేక్ కుమారుడు వంశీకృష్ణ అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర బీఫాము 100 కోట్లు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. కానీ నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి, ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి అణగారిన సామాజిక వర్గాలలో జన్మించినటువంటి ఎస్సీలలో 6 లక్షల పాపులేషను ఈ యొక్క పార్లమెంట్ కింద ఉంటే 6 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీలల్లో ఈ ప్రాంతంలో పుట్టినోడు ఎవరు లేడా? ఈ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి ఎవరు లేరా? ఇవాళ ప్రాంతేతరులైనటువంటి వివేక్ గారు హైదరాబాద్లో వండుకుంటూ ఇవాళ పెద్దపల్లి పార్లమెంటుని, రాజకీయ వ్యవస్థని సత్యనాశం చేసి రాజకీయ వ్యవస్థకు ఒక భిన్నంగా ఈరోజు వ్యవస్థ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దపల్లి ప్రజలని మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్న మిత్రులారా, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యంగా ఏదైతే భారత ప్రజలు నిర్ణయించిందో భారత ప్రజలే గెలవాలి, కానీ రాజరికం గెలుస్తుంది. రాజరికానికే మేము వ్యతిరేకం. దాన్ని బద్దలు కొడదాం. పెద్దపల్లి పార్లమెంటుని నన్ను గెలిపించండి. మీ సేవకునిగా, మీ బిడ్డగా, మీ అన్నగా నేను సేవకునిగా పనిచేసి 60 సంవత్సరాలు ఎదుగబడ్డ పెద్దపల్లిని
5 సంవత్సరాలలో డెవలప్మెంట్ చూపిస్తా. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ గోమాస శ్రీనివాస్ గారు ఈరోజు మంచిర్యాల పట్టణంలోని వ్యాపారస్తులందరినీ కలిసి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించి శ్రీనివాస్ గారిని కూడా ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. అందరి నుంచి చాలా మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా వచ్చేది మోదీ గారి ప్రభుత్వమే. అటువంటప్పుడు మన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి వెళ్తే ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తారని మా అందరి ఆశ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి 30-40 సీట్లు వస్తాయి కావచ్చు. ఇక్కడ నుంచి ఎంపీ గెలిచిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ బయట ధర్నాలకు కూర్చుంటాడు, కానీ పనికొచ్చే పనులు ఏమి కూడా రావు. ఇవాళ ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏమో దేశ అభివృద్ధి కొరకు పనిచేస్తుంది, ఇంకోవైపు ఏమో కుటుంబ పాలన. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన ఢిల్లీలో మొదలైతే మన మంచిర్యాల జిల్లా వరకు కూడా కుటుంబ పాలన ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సిగ్గుపడుతున్నారట. ఒకటే జిల్లాలో 2 ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు ఒక్క కుటుంబానికి ఇచ్చినందుకు వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక సామాన్య కుటుంబం నుంచి పైనకి ఎదిగిన వ్యక్తి శ్రీ గోమాస శ్రీనివాస్ గారిని పార్లమెంటుకు పంపితే ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా గోమాస శ్రీనివాస్ గారికి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నారు. మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయని మంచిర్యాల డిప్యూటీ కలెక్టర్ ద్వారా రాష్ట్ర సర్వే డిపార్ట్మెంట్కు కంప్లైంట్ పోవడంతో గురువారం రాష్ట్ర ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్కు చెందిన డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి సిబ్బందితో కలిసి సర్వే నెంబర్ 492 మంచిర్యాల మరియు 92, 93 గర్మిల్లా శివారు ప్రాంతాల్లోని స్థలాలను సర్వే చేశారు. ఈ సందర్భంగా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ డీడీ ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ మంచిర్యాల డిప్యూటీ కలెక్టర్ ద్వారా ల్యాండ్ సర్వేకు ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వ భూములైన సర్వే నెంబర్లలో అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరడంతో ఈ రోజు సర్వే నెంబర్లను పరిశీలించడం జరిగిందని, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
డిస్ట్రిక్ట్ కలెక్టర్ మంచిర్యాల వారు సర్వే కోసం అని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ వారికి అడ్రస్ చేయడం జరిగింది రిగార్డింగ్ ఇష్యూ బిట్వీన్ 422 సర్వే నెంబర్ ఆఫ్ మంచిర్యాల అండ్ 9293 ఆఫ్ గర్మిల్లా. సో దాంట్లో ఆ విషయం కోసం అని చెప్పేసి ఇక డీజీపీఎస్ సర్వే టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే చేసిన తర్వాత ఫైనల్గా సర్వే రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చాలా పురాతన కాలం నుండి నడుస్తున్న మంచిర్యాల క్లబ్లో ఈ రోజు మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య స్విమ్మింగ్ పూల్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ అన్ని వయసుల వారికి ఏదో ఒక రకమైన వ్యాయామం అనేది చాలా ముఖ్యమని, అందులో నీటిలో స్విమ్మింగ్ చేయడం కూడా ఒక వ్యాయామమని అన్నారు. చాలా సంవత్సరాల క్రితం మంచిర్యాల క్లబ్ను కేవలం 560 మంది సభ్యులచే ప్రారంభించి నేటికి 700 పైగా సభ్యులు గల క్లబ్గా ఎదిగిందని చాలా సంతోషకరమని అన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్, క్యారమ్స్ ఆటలతో పాటు జిమ్ పరికరాల ఏర్పాటు మరియు ఈ రోజు స్విమ్మింగ్ చేయడానికి కూడా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి సభ్యుల కుటుంబాలకు అవకాశం కల్పించారని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. కుటుంబానికి నెలకు 2000 రూపాయల ప్యాకేజీ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని, క్రీడలతో పాటు వ్యాయామ సంబంధ పరికరాలు వినియోగించుకోవచ్చని తెలిపారు. మంచిర్యాల ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్న క్లబ్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల క్లబ్ కమిటీ ప్రధాన కార్యదర్శి మాధవరపు జితేందర్ రావు, అధ్యక్షులు దాసరి లచ్చన్న, జాయింట్ సెక్రటరీ జుర్రు నగేష్, కోశాధికారి పురుషోత్తం జాజు, ఈసీ మెంబర్స్ మాదంశెట్టి సత్యనారాయణ, సత్యపాల్ రెడ్డి, కొత్తం జయప్రకాష్, రాజు, జలగం నారాయణరావు, సభ్యులు మోహన్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మన మంచిర్యాల క్లబ్లో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయబడ్డది మన చైర్మన్ గారిచే, ఉప్పలయ్య గారిచే. అదేవిధంగా మన క్లబ్ సభ్యులకు 2500 ఫ్యామిలీ ప్యాక్ సీజన్ వైజ్గా లాస్ట్ టైం ఉన్నట్టే అదే రేటు పెట్టడం జరిగింది. అదేవిధంగా అంటే గెస్ట్గా అంటే కొత్త సభ్యులు అవుటర్స్కు 2000 రూపాయలు ఫర్ మంత్ 1 అవర్ ఉంటుంది టైమింగ్స్. లేడీస్ కూడా టైం ఈచ్ 1 పర్ మంత్. అదేవిధంగా లేడీస్కి కూడా ఒక ప్రత్యేకమైన టైం కేటాయించడం జరిగింది. వారిని కూడా మన ఫ్యామిలీ ప్యాకేజ్లో వాళ్ళు కూడా వస్తారు, పిల్లలు కూడా వస్తారు ఈ 2500. అదేవిధంగా వాళ్ళు కాకుండా సభ్యులకు లేడీస్కి కూడా బయట వాళ్ళకు కూడా గెస్ట్గా వచ్చే వాళ్లకు 2000 రూపాయలు ప్రతి ఒక్కరికి, లేడీస్కి కూడా ప్రత్యేకమైన టైం కేటాయించడం జరిగింది, పిల్లలకు కూడా అదే టైం కేటాయించడం జరిగింది. అదేవిధంగా అందరికీ ఈ క్లబ్ను షటిల్ కోర్ట్ కానీ, క్యారమ్ బోర్డు కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇది అందరూ జిమ్ కానీ అందరూ వినియోగం చేసుకోవాలి. క్లబ్ సభ్యులందరికీ ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారము. మరి మంచిర్యాల పట్టణంలో చాలా పురాతనమైన మంచిర్యాల క్లబ్ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా దీన్ని స్థాపించిన పెద్దలు శివరెడ్డి గారు కానివ్వండి, హనుమంతరావు గారు కానీ, అర్జునరావు గారు కానీ ఒక మంచి ఉద్దేశంతో ఈ క్లబ్ను వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున 50-60 మంది సభ్యులు ఈరోజు 720 దాకా పెరిగినారంటే క్లబ్ యొక్క యాక్టివిటీస్ చూసి ఇక్కడ ఉన్న యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ క్లబ్ అనేది ఒక రిక్రియేషన్ అనే ఉద్దేశం కొద్ది వారు ఇక్కడికి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అందుకు చాలా సంతోషం. అలాగే ఈరోజు ఏదైతే స్విమ్మింగ్ పూల్ మరి ఇనాగరేషన్ చేయబడ్డదో, ఈ స్విమ్మింగ్ పూల్ అనేది పిల్లలకు ప్రత్యేకంగా, పెద్దవాళ్లకు, పిల్లలకు, యువకులకు అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక సాధనం ఇది. మనం జిమ్కి వెళ్తాము, వాకింగ్కి వెళ్తాము, రన్నింగ్ చేస్తాము, ఆటలు ఆడతాము. వాటన్నిటిలో శ్రేష్టమైనది మాత్రం స్విమ్మింగ్ అనేది సైంటిఫిక్గా నిరూపించబడ్డది. ఎందుకంటే దీంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, ఆరోగ్యం కూడా శరీరంలోని ప్రతి పార్ట్ కదిలి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి స్విమ్మింగ్ అనేది మంచిది. మరి ఇటువంటి మంచి సౌకర్యాన్ని మన మంచిర్యాల ప్రజలకు అందజేస్తున్న మరి క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు, అభినందనలు. అలాగే ప్రజలు కూడా, యువకులు ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంపులో ఉంటుంది కాబట్టి విద్యార్థుల్ని, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని, విద్యార్థులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళకి ఈత నేర్పించడము, వాళ్ళకు ఒక ఈత అనేది ఒక హ్యాబిట్ లాగా వాళ్ళకి చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారనేది వాళ్ళందరికీ గ్రహించి మరి ఈ క్లబ్లో మెంబర్షిప్ తీసుకొని మరి ఏదైతే ప్యాకేజ్ గురించి మరి జితేంద్ర గారు చెప్పినారో అది చాలా తక్కువ అమౌంట్. అయితే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరి వారు తక్కువ రేటుతో క్లబ్ ఇవ్వడం ఆఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ ఒక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాను. మంచిర్యాలలోని
హైటెక్ సిటీలో మంచిర్యాల క్లబ్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూలు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ చైర్మన్ రావుల ఉపాధ్యాయ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ వద్ద కోచ్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రజలు ఎవరైనా క్లబ్ మెంబర్సే కాదు బయటి వారు కూడా ఈ యొక్క స్విమ్మింగ్కి రావచ్చు. ఉదయం 5:30 నుంచి వెళ్ళి 9:30 వరకు మరియు సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి 8:30 వరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ నడుస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్తో పాటు ఇక్కడ షటిల్ కోర్టు కూడా ఉంది. ఈ షటిల్ కోర్టు కూడా క్లబ్ మెంబర్స్ కాకుండా బయటి వారు కూడా వచ్చి ఫీజు కట్టి మంత్లీ ఫీజు ఆడవచ్చు ఇక్కడ. అలాగే జిమ్ము, టేబుల్ టెన్నిసు, క్యారమ్ బోర్డు ఇలా క్లబ్లో అనేక స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలందరికీ కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి స్విమ్మింగ్ పూల్ దీన్ని మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ రన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి పెద్ద చెరువు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్ఓ చంద్రకళ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆరో చెన్నూరు మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈరోజు స్వీప్ యాక్టివిటీస్ కింద ఎలక్షన్ కమిషనర్ గారి గైడ్లైన్స్ ప్రకారం 5K రన్ను అరేంజ్ చేయడం జరిగింది. అందరూ మన ర్యాలీస్, రన్నింగ్, పెద్దల సమక్షాన, రిటైర్డ్ ఎంప్లాయీస్, యూత్ ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిండబడిన ప్రతి వాళ్ళు కూడా ఓటు హక్కును కలిగి ఉండాలి. దీని మీద అవేర్నెస్ను పెంచడం కోసము ఈ లోక్సభ ఎన్నికలకు పురస్కరించుకొని ఆహ్వాన నిర్వహించబడుతుంది స్వీప్ యాక్టివిటీస్ కింద. మరియు లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశానుసారం ఓటు హక్కుపై అవగాహన కోసం గురువారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా కొనసాగింది. ఈ రన్ను తిలక్ స్టేడియం వద్ద ఆర్డీఓ హరికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. భారీ జాతీయ జెండాతో చేసిన ఈ రన్ తిలక్ స్టేడియం నుంచి పాత బస్టాండ్, కాంటా చౌరస్తా, ఏఎంసీ ఏరియా మీదుగా ఏఎంసీ గ్రౌండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఓటు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆర్డీఓ హరికృష్ణ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారిపై సి-విజిల్ యాప్ 1950 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి, ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల హెచ్ఎం, ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు మరి మన రెవెన్యూ అధికారి బెల్లంపల్లి గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్ మన ఈఆర్ఓ గారు, ఏసీఎల్బీ గారి ఆదేశాలు అనుసరించి మనం ఈరోజు ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి రకంగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నటువంటి ఓటును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని ఓటర్లను వినియోగించుకోవాలి. మనం ఎన్నికల నాయకుడిని ఎన్నుకోవడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా విశేషణకు ఎలాంటి ప్రభుత్వాలకు లోన్ కాకుండా ఓటర్లను వినియోగించుకోవాలని కోరుతున్నాం. అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని వాళ్ళ ఓటర్లను వినియోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల సంఘం వారు ఇవాళ 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5K రన్లో ముఖ్యంగా ఓటు యొక్క వినియోగం, అందరూ ఓటు హక్కులు వినియోగించాలని కోరుతూ, అలాగే నిర్భయంగా ఓటు వేయాలని, అలాగే ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని కోరుతూ అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5K రన్ నిర్వహించడం కోసం కృషి అందరికీ ఉంటుంది. థ్యాంక్ యూ. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు సుమారు 20 మంది వరకు ఉపాధి హామీ సిబ్బంది చేసిన తప్పిదం వల్ల సంవత్సర కాలం నుండి ఉపాధి కల్పనకు దూరమై ఉపాధిని కోల్పోతున్నారు.
ఈ సందర్భంగా వారు గురువారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది పనితీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపించారు. మండలంలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్కు చెందిన జాబ్ కార్డులో అతని ఫోటో, జాబ్ కార్డు నెంబర్ ఉండవలసిన చోట అతని భార్య ఫోటోను, తన భార్య ఫోటో, జాబ్ కార్డు నెంబర్ ఉండవలసిన చోట తన ఫోటోను, జాబ్ కార్డు నెంబర్ నుంచి అధికారులు తప్పిదం చేయడంతో గత సంవత్సర కాలం పాటు తమకు ఉపాధి పని రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఉపాధి హామీ మండల అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి ఒక లెటర్ పంపించామని, ఒక జిరాక్స్ కాగితాన్ని తమకు అందించారని, కానీ ఎలాంటి ఫలితం లేదని, ఇప్పటి వరకు ఉపాధి పనులకు దూరమై జీవనం భారంగా బ్రతుకును వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన దుర్గం పుల్లుబాయ్ అని ఆధార్ కార్డులో ఉంటే ఉపాధి హామీ సిబ్బంది దుర్గం కుల్లుబాయ్ అనే పేర్లను తప్పిదంగా టైప్ చేయడంతో సుమారు సంవత్సర కాలం పాటు ఉపాధి పని లేక ఇంట్లోనే ఉంటున్నామని తెలిపారు. అధికారులను అడిగితే ఆధార్ కార్డునే కుల్లుబాయిగా మార్చుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామాల్లోని సుమారు 20 మంది వరకు ఉన్న జాబ్ కార్డులోని సమస్యలను పరిష్కరించి ఉపాధి పనులు కల్పించేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. మాకు జాబ్ కార్డుల మా భార్య పేరు కాడ నా పేరు పెట్టిండు, నా పేరు కాడ మా భార్య ఫోటో పెట్టి ఒకరికి ఆధార్ కార్డు ఒకరికి చేంజ్ చేసిండు ఇక్కడ ఆఫీస్లో కంప్యూటర్ వాళ్ళే. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు పని లేదు. అందుకని మా లెటర్ రేపు అడిగితే తేదీ 24 నెల 2023లో లెటర్ రాసిండు డిపోకి ఆశీర్వాద్లా. కానీ మాకు ఇప్పటి వరకు పని కల్పించలేదు. మేము పని కోల్పోతున్నాం. కాబట్టి మాకు దయచేసి దీని ఏమైనా తప్పు ఉంటే సరి చేసి మాకు పని కల్పించాలని కోరుతున్నాం. దాదాపు మా ఊళ్ళో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం చెన్నూరు పట్టణంలో డీసీపీ ఆధ్వర్యంలో 20 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో అయ్యప్ప ఆలయం నుంచి గాంధీ చౌక్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, చెన్నూరు నియోజకవర్గంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలందరికీ ఎన్నికల్లో భద్రతా భరోసా కల్పించడానికి సీఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ జైపూర్ ఏసీపీ, సీఐ, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం ఢీకొని జంబోజీ ప్రభాకర్ అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ సాగర్ తెలిపారు. తమకు సమాచారం అందడంతో వాహనాన్ని అదుపులోకి తీసుకుని పశువులను గోశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. 10-20 నిమిషాలకు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ఐచర్ వాహనము జంబోజు ప్రభాకర్ అనే వ్యక్తిని వెనుక నుంచి అతివేగంగా వేగంగా నడిపి ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అతన్ని యాక్సిడెంట్ చేసి ముందుకెళ్తున్న క్రమంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అందులో చూడగా 19 ఎడ్లు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా సీజ్ చేసి మేము గోశాలకు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా దాని మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరుగుతుంది. నిందితులను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉత్సాహంగా ఉల్లాసంగా జిల్లా కేంద్రంలో విజయవంతంగా 5K రన్. జిల్లా కలెక్టర్తో కలిసి పరిగెత్తిన జిల్లా అధికారులు, విద్యార్థులు, వయోజనులు, క్రీడాకారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో డీసీపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కవాతు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న డీసీపీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.